భారతీయ వంటకాలంటేనే షడ్రుచుల కలయిక. మరి ఈ షడ్రుచులను ఒక్కొక్కటి మీరు ఆస్వాదించాలంటే, అటువంటి అద్భుతమైన రెసిపీస్ ని తెలుసుకోవాలంటే ఒకే ఒక ప్లాట్ఫామ్ రారండోయ్ వంటలు చేద్దాం. ఇట్స్ అ హబ్ ఆఫ్ టేస్ట్స్ అండ్ వెరైటీస్. మరి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మీ వెరైటీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో వెంటనే ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. రేణుకా గారు వచ్చారు సురారం నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ రేణుకా గారు. హాయ్ అండి. మరి రారండోయ్ వంటలు చేద్దాంకి మీకు వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. రేణుకా గారు, మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేను స్టాఫ్ నర్స్ అండి. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ అయిందండి? 10 years అవుతుంది. ఓ మై గాడ్, 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఈ 10 years జర్నీ ఎలా ఉండింది యాజ్ ఎ నర్స్? అంటే ఆపరేషన్ థియేటర్ కదండి, సర్జరీస్ అవుతూ ఉంటాయి రొటీన్ గా డైలీ. డిఫరెంట్ సర్జరీస్ అవుతూ ఉంటాయి. హార్ట్ సర్జరీస్, కిడ్నీ సర్జరీస్, న్యూరో, యూరో, ఆర్థో. నేను ఆర్థో ఇన్ఛార్జ్ అండి. స్పెషల్ గా ఆర్థో ACLRలని, నీ రీప్లేస్మెంట్లని, హిప్ రీప్లేస్మెంట్లు, కఫ్ రొటేటర్ కఫ్ రీప్లేస్మెంట్ అట్లాంటివి అవుతాయండి. ఓకే, సో ఇవాళ ఇంతకీ మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? క్యాబేజీ పుదీనా వడలండి. సరే, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి క్యాబేజ్ పుదీనా వడలకి. పచ్చి శనగపప్పు అండి, నానబెట్టిన పచ్చి శనగపప్పు, కొత్తిమీర, క్యాబేజ్ ముక్కలు, పుదీనా, శనగపిండి, పెరుగు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కారం, ఉప్పు, బియ్యం పిండి. సో ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారు కదా క్యాబేజ్ పుదీనా వడలకి. స్టార్ట్ చేసేద్దాం ఆ వడల ప్రిపరేషన్. చేద్దాం. ఏం చేయాలండి మనం? ముందుగా అవన్నీ కలుపుకోవాలండి. అవునా? మిక్స్ చేసుకోవాలా అండి? మిక్స్ చేసుకోవాలి. సో వడలు అంటే ఇది డీప్ ఫ్రై ఉంటుందా? డీప్ ఫ్రై ఉంటుంది. మరి ఆయిల్ హీటింగ్ పెట్టేసుకుందామా ముందే మనం? సో ఎలాగో ప్యాన్ లో ఆయిల్ ఫిల్ అయి ఉంది. సో ఇది ఎట్లాగో సిమ్ లోనే పెట్టేశాను. ఈలోపు మీరు కలిపేసుకోండి అన్ని. చెప్పండి ఏమేమి కలపాలో ఒక్కొక్కటి చెప్పుకుంటూ చేయండి. సరే, ఫస్ట్ బౌల్ తీసుకొని క్యాబేజ్ ముక్కలు తీసుకోవాలండి. 2 cups క్యాబేజ్ ముక్కలు. ఓకే. శనగపప్పు అండి, నానబెట్టిన శనగపప్పు, పచ్చి శనగపప్పు. 1 cup శనగపిండి. కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. పుదీనా అండి. కొంచెం అల్లం ముక్కలు, పెరుగండి, 1 tablespoon పెరుగు, పచ్చిమిర్చి అండి, కొంచెం జీలకర్ర, 1 tablespoon, కారం పొడి అండి, 1 tablespoon, తగినంత సాల్ట్, వన్ tablespoon బియ్యం పిండి, మిక్స్ చేసుకోవాలా? అవునండి, వాటర్ వేసి మిక్స్. సో మరి డైలీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వంట ముందే చేసుకుని వెళ్ళిపోతారా? అవునండి. అవునా? ఏమేమి చేసుకెళ్తారండి లంచ్ బాక్స్ కి? లంచ్ బాక్స్ కి నేను ఎక్కువగా చపాతీలు తింటాను. అవునా? చపాతీ. రైస్ ఎక్కువ తింటారా? రైస్ ఎక్కువ తింటాను. ఇష్టం లేదా? అంటే డైట్. ఎందుకు రైస్ లావ్ అయిపోతావు? చపాతీస్ అందుకేనా? అవునండి. సో చపాతీలకు ఏంటి కర్రీస్ తీసుకెళ్తారా? ఏం కర్రీస్ తీసుకెళ్తారు? ఒక పప్పు, ఏదైనా ఫ్రై తీసుకెళ్తాను. ఈ వడ చేసే ముందు కొంచెం చేయికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఓకే.
ఆయిల్ వేడికిందండి. యా, అతి పెద్ద సైజులో కాకుండా నార్మల్ సైజులో చేసుకోవాలండి. అవునా? తినడానికి కూడా బాగుంటాయి, చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా వేగుతున్నాయండి. ఇవి రెడ్ కలర్లో వచ్చే వరకు మనం వేయించాలా? వేయించుకోవాలి. సో ఎంతసేపు పడుతుంది మంచి కలర్ లో రావడానికి? 5 minutes. 5 minutes. సో చూసారు కదా, క్యాబేజ్ వడలు మనం వేసేసుకున్నాం. పుదీనా క్యాబేజ్ వడలు ఒక్క 5 minutes మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలి. సో వెయిట్ చేద్దాం అంతవరకు. ఇవి చక్కగా రెడ్ కలర్లో వచ్చేస్తాయండి. సో రెడీ అయిపోయినాయి క్యాబేజ్ పుదీనా వడలు. క్యాబేజ్ పుదీనా వడలు రెడీ. డిష్ అవుట్ చేసేయండి. క్యాబేజ్ పుదీనా వడలు రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా మేడం. సో చూస్తారు కదండి, వేడివేడిగా చక్కగా క్యాబేజ్ పుదీనా వడలు రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, క్రిస్పీగా అనిపిస్తున్నాయి నాకైతే, బికాస్ బాగా ఫ్రై చేశారు చాలాసేపు. సో లెట్ మీ టేస్ట్ అండ్ టెల్ యూ ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. క్యాబేజ్ పుదీనా వడలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: క్యాబేజ్ ముక్కలు, పుదీనా, నానబెట్టిన పచ్చిశనగపప్పు, కొత్తిమీర, బియ్యం పిండి, పచ్చిమిర్చి, కారం, అల్లం ముక్కలు, జీలకర్ర, పెరుగు, శనగపిండి, ఉప్పు. క్యాబేజ్ పుదీనా వడలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో క్యాబేజ్ ముక్కలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, శనగపిండి, కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్కలు, పెరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, కారం, ఉప్పు, బియ్యం పిండి, నీళ్లు పోసి బాగా కలుపుకొని వడలుగా చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ పుదీనా వడలు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి పుదీనా క్యాబేజ్ వడలు. చాలా క్రిస్పీగా, చాలా బాగున్నాయి. కారం కారంగా కూడా ఉన్నాయి మీ వడలు. సో దీని తర్వాత నెక్స్ట్ రెసిపీ ఏంటి? పచ్చి కొబ్బరి పాలు బొప్పాయి కూర. నార్మల్గా బొప్పాయి నార్మల్గా ఫ్రూట్స్ లాగా తింటారు, కానీ కర్రీ చేసి తింటే ఇంకా బాగుంటుంది. అవునా? దాంట్లో ఎన్నో విటమిన్స్ అన్ని ఉంటాయి. అవునవును, స్కిన్ కి కూడా చాలా మంచిది. జనరల్ అయితే బొప్పాయి డైరెక్ట్ తినేస్తాం కదా, కూర చేసేస్తున్నారు. చూద్దాం మరి బొప్పాయితో కూర కూడా చాలా బాగుంటుందండి. సరే అండి, తయారు చేసేసుకుందాం ఏమాత్రం ఆలస్యం లేకుండా. బట్ ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఎండుమిర్చి, ఉడకబెట్టిన బొప్పాయి ముక్కలు, వేయించేసిన పచ్చి కొబ్బరి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి పాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ధనియాలు, పసుపు, ఆవాలు, అల్లం వెల్లుల్లి, ఆయిల్, కారం, ఉప్పు, మిరియాలు, జీలకర్ర. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలండి? ఫస్ట్ ప్యాన్ ఆన్ చేసుకొని ఇది వేయించుకోవాలండి. పచ్చి కొబ్బరి ముక్కలు, మిరియాలు అవి కలిపి వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఫ్రై చేసుకున్నానండి. అదే పచ్చి కొబ్బరి ముక్కలు ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మిరియాలు, కొంచెం జీలకర్ర, ధనియాలు, ఇవి రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీస్లో. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఫ్రై కాకుండా నార్మల్గా వేసుకోవాలి.
ఇది గ్రైండ్ చేసుకొని మెత్తగా మెత్తగా అయిందండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి మనం ఈ పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత? చిన్నగా బౌల్లో తీసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేయనా? చేయండి. ఒక సైడ్ ఏమో పేస్ట్ రెడీ అయిపోయింది, పచ్చి కొబ్బరి ముక్కలు, ధనియాలు, మిరియాలు. సో నెక్స్ట్ మిరియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ప్రొఫెషనల్ గా మీకు ఏమైనా ఎప్పుడైనా డిఫికల్టీ అనిపించిందా? అనిపిస్తుందా? ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేయాల్సి వచ్చినప్పుడు అనిపిస్తుందండి. ఎలా ఓవర్కమ్ చేస్తారు దాన్ని? ఎలా బయటపడతారు దాని నుంచి? ఆవాలు వేస్తుంది, ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. సో ఎవరు సపోర్ట్ చేస్తారు ఎక్కువ మీకు ఆ టైంలో? మా హస్బెండ్ చేస్తారు. అవునా? అండ్ మీ ఆర్థో డిపార్ట్మెంట్ గురించి కూడా చెప్పండి. నాకు ఆర్థో డిపార్ట్మెంట్ ఇష్టం అండి. నేను ఆర్థో డిపార్ట్మెంట్లో స్క్రబ్ నర్స్గా అసిస్ట్ చేస్తానండి. డిఫరెంట్ సర్జరీస్ అవుతాయి, లేజర్ ట్రీట్మెంట్స్, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఓకే, చిట్టుపట్టలు ఆడినాక కొంచెం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. సో ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఉడకబెట్టిన బొప్పాయి ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో ఇంతకీ రెసిపీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారండి మీరు? మా నాన్నమ్మ నుంచి నేర్చుకున్నాను. మా నాన్నమ్మ బాగా చేస్తారు. ఎందుకంటే ఇది ఐ థింక్ చాలా ఫెమిలియర్ రెసిపీ అయితే కాదు, అందరికి తెలిసిన రెసిపీ అయితే కాదు. అవునండి, బొప్పాయి ముక్కలు ఎక్కువ యూజ్ చేయం కదా మనము కూరల్లో. నార్మల్ గా ఫ్రూట్ లాగా తింటారు కానీ కర్రీ చేసుకోవాలని చాలా మందికి తెలియదు. అదే. సో ఎంతసేపు ఉడికించాలి మనం ఈ ముక్కల్ని? ఒక 5 minutes ఉడికింది. అవునా? సో ఎప్పుడో మనం బొప్పాయి ముక్కలు కూడా వేసేసాం, అండ్ ఒక 5 minutes ముక్కలు మక్కేదాకా మనం వెయిట్ చేద్దాం. ఇవి చక్కగా ఉడికిపోయాయండి. మనం ఇందాక పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అవునా? సో ఈ మిశ్రమంలో మా హస్బెండ్ కూడా హాయ్ చెప్పండి. మీ హస్బెండ్ పేరేంటండి? నరేందర్ అండి. నరేందర్ గారు. నరేందర్ గారు హాయ్ అండి. మా హస్బెండ్ చాలా మంచోళ్ళండి. అవునా? అదృష్టవంతురాలండి మీరైతే. ఏ రకంగా మంచోళ్ళండి? ఏంటండి?
అంటే ఎలా మంచోళ్ళు అని? నాకు అన్నిట్లో బాగా చూసుకుంటారు, అన్నిట్లో హెల్ప్ చేస్తారు, చాలా బాగా అర్థం చేసుకుంటారు. వెరీ అండర్స్టాండింగ్. నైస్. సో మీ ఇద్దరులో ఎక్కువ గొడవ పడతారు, ఎవరు గొడవ పడతారు? మీరు, మీ హస్బెండ్? మీరేనా? ఎందుకండి అలా? ఎందుకు? అందుకే తొందరగా కోపం వస్తుందండి. ఎందుకండి? ఊరికేనే వస్తుంది కోపం? ఎలా కోపం తప్పిస్తారు? మీ వారు ఏం చేస్తే కోపం వస్తుంది మీకు? అంటే ఇంటికి తొందరగా రాకపోవడం. కోపం వస్తుంది కదా. 10 ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఎందుకు లేట్ అయిందా? 60 సెకండ్స్ ఎక్కడ పోయాయి అసలు? 9:30 అయితే 9:31 కి ఎలా వస్తారు మీరు ఇంటికి? ఎందుకండి? ఎందుకు లేట్ చేస్తారు మీ వారు ఇప్పుడు పాపం? అంటే తను అక్కడ బిజినెస్ ఇంకా వేరే బిజీ ఉంటారండి బయట, లేట్గా వస్తారా. మరి ఎందుకు కోపడతారండి పాపం? అంటే నైట్ వరకు నేను తన కోసం వెయిట్ చేస్తా ఉంటానండి. తినకుండా వెయిట్ చేస్తాను. మళ్ళీ తను వచ్చాక తినాలి, తనకు కొంచెం ఫుడ్ పెట్టాలి. అవును. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ టైం నుంచి మీరు తినేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టేసేయండి ఫుడ్. అంటే తను వచ్చే వరకు నేను వెయిట్ చేస్తానండి. నాకు నిద్ర కూడా పట్టదు, మళ్ళీ భయంగా ఉంటుంది, బయటికి వెళ్ళారు కదా ఎప్పుడు వస్తారా అని. అవునా? కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం పసుపు, బాగా కలుపుకోవాలి. ఓకే. ఎంతసేపు ఉడికించాలి ఇప్పుడు? మొత్తం ఆ మిక్స్చర్ అంతా కలిపేశారు కదా, ఎంతసేపు ఉంచాలి మనం? ఒక 7 minutes. 7? ఏంటంటే అలా చెప్పేశారు నెంబర్? అందరు 5 minutes 10 minutes చెప్తే మీరు 7 అని చెప్పారు మిడిల్ లో. 7 minutes లో ఉడుకుతుందండి. 7 minutes? సరే అండి, 7 minutes వెయిట్ చేద్దాం మనం అయితే. కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి చక్కగా ఉడికిపోయాయండి. అవునా? 7 minutes అండి కరెక్ట్ గా. మేము 7 minutes వెయిట్ చేసాం. ఒక్క సెకండ్ తక్కువ కాకుండా, ఒక్క సెకండ్ ఎక్కువ కాకుండా 7 minutes తర్వాత ఇది యాక్చువల్లీ పరిస్థితి. కొంచెం గ్రేవీగా ఉంటే చపాతీలోకి, రైస్ లోకి చాలా బాగుంటుందండి, టేస్టీగా. అవునా? పచ్చి కొబ్బరిపాలు ఇప్పుడు వేసేస్తున్నాం. పచ్చి కొబ్బరిపాలు వేసేస్తున్నానండి. ఎప్పుడైనా సరే ఎంతైనా మిల్క్ యాడ్ చేస్తే బాగుంటది కదా, ఏదైనా కర్రీ గానీ, ఏదైనా రైస్ ఐటమ్ చేసేటప్పుడు గానీ, బగారా రైస్ లేకపోతే. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, వేసేయండి కొత్తిమీర. ఇది ఒక బౌల్లో తీసుకోవాలండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఓకే. పచ్చి కొబ్బరి పాలు బొప్పాయి కూర రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. సో వేడి వేడిగా పచ్చి కొబ్బరి పాల బొప్పాయి కర్రీ రెడీగా ఉంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, బట్ ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. పచ్చి కొబ్బరి పాల బొప్పాయి కూర తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బొప్పాయి ముక్కలు, పచ్చి కొబ్బరి పాలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పచ్చి కొబ్బరి పాల బొప్పాయి కూర. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసి బాగా ఫ్రై చేసి, తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసుకున్న దినుసులు, కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బొప్పాయి ముక్కలు, ఉప్పు వేసి బాగా మగ్గించాలి. తర్వాత ఇంతకుముందు మనం మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని అలాగే ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు అలాగే కొబ్బరి పాలు వేసి ఈ బొప్పాయి పండు ముక్కల్ని బాగా ఉడికించాలి. చివరిగా డిష్ అవుట్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరి పాల బొప్పాయి కూర రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి పచ్చి కొబ్బరి పాల బొప్పాయి కర్రీని. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాను కదా, పప్పాయ ఫ్రూట్ అసలు మనం ఎప్పుడు ఇట్లా కర్రీస్ లో, నేను కూడా అంటే నాకు రెసిపీ తెలియదు ఇలా మనం పప్పాయ పండుని వాడతాము అని. సో చాలా బాగుంది, వెరైటీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి అందరూ.
పప్పాయ వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి చాలా benefits. బాడీకి, స్కిన్ కి, హెయిర్ కి అన్నిటికి. సో డెఫినెట్లీ వెయిట్ ట్రై. లాస్ కూడా. అవునా? అవునండి. ఎనీవేస్ మొత్తానికి 2 మంచి రెసిపీస్ పరిచయం చేశారు ఇవాళ మాకు. అందుకే మరి ఆరండో వంటలు చేద్దాం తోటి నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పరా? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. అందరికీ థ్యాంక్ యూ. మేము చాలా మంచి వాళ్ళం అండి, వచ్చిన వాళ్ళందరినీ చాలా బాగా రిసీవ్ చాలా చేసుకుంటాం. మంచి వాళ్ళు. వి లవ్ అవర్ పార్టిసిపెంట్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ మీకు కూడా ఇక్కడికి వచ్చినందుకు. you నైస్ అండి. మీటింగ్ అండి. బాయ్ బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో రేణుకా గారు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీస్ ని ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. టేక్ కేర్ అండ్ బాయ్.